ఇరుముడి సినిమా నుంచి పాట వచ్చింది. జస్ట్ భక్తిరస చిత్రం అయితే కాదు. రవితేజ కనిపించిన పద్ధతి కూడా చాలా డెడికేటెడ్గా ఉన్నాడు. పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు, ఒక ప్రాపర్ ఫ్రేమ్ వేశారు, జనాల్ని ఎమోషనల్గా థియేటర్లో కూర్చోబెట్టే కంటెంట్ ఉంది అక్కడ. భరద్వాజ్ గారు, రవితేజ గారి ఇరుముడి సినిమా నుంచి పాట వచ్చింది, చూసారా? అంటే ఒక భక్తిరస గీతం, అది ఎమోషనల్గా నడిచింది. అంటే ఇది కళ్యాణ్ చక్రవర్తితో కలిసి డైరెక్టర్ గారే స్వయంగా కూర్చుని రాసుకున్నటువంటి పాట. అంటే ఈ సినిమాయే అంటే టోటల్గా ఇరుముడి అని టైటిల్ పెట్టడము, పాప, ఇది ఒక కుటుంబ నేపథ్యము, భక్తి రసము కనిపిస్తోంది. కానీ పై లేయర్లో కనిపించని లేయర్లలో కథ రకరకాలుగా నడుస్తుంది అనేది హింట్ చేస్తోంది ఇది. ఆయన అంటే పర్టికులర్గా రవితేజ కనిపిస్తున్నటువంటి ఆ ఎమోషను, ఆ భక్తిలో ఆయన ఇన్వాల్వ్మెంటు, ఆ స్టెప్స్ అంటే కొత్త రకంగా కనిపిస్తోంది. ఇది జస్ట్ భక్తిరస చిత్రం అయితే కాదు. ఓకే, అంటే భక్తి కూడా ఒక భాగమే. అది ఏదో ఒక ఎమోషన్కి ఒక చిన్న డైవర్షన్ ప్రోగ్రామ్ లాగా కనిపిస్తోంది అది. అందుకని దీని వెనకాల ఉండేటువంటి రీజన్స్, ఇటువైపు డ్రైవ్ కావటానికి దారితీసేటువంటి పరిస్థితులు, ఆ ఏరియాలో 2-3 లేయర్లలో కథ నడుస్తుంది. అది ఆడియన్స్కి డెఫినెట్గా కొత్తగా అనిపించేటువంటి వ్యవహారం అది. అందుకని చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వాతావరణంలో ఈ సినిమా కనిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్కి ఇది మళ్ళీ ఒక కూల్ హిట్ ఇచ్చే సినిమానే. ఆ హోప్నిచ్చింది ఈ పాట కూడా. ఈరోజు మనం చూస్తున్నటువంటి పాట కూడా ఎక్కడా కూడా అంటే చాలామంది దీన్ని ఒక ఎలిమెంట్గా వాడుకున్నప్పుడు, భక్తిని ఎలిమెంట్గా వాడుకున్నప్పుడు ఫిలసాఫికల్గా ఆ జోలికి వెళ్ళరు. తాత్విక ధోరణిలోకి వెళ్లకుండా ప్లెయిన్గా ఒక పాట తీసి క్లోజ్ చేసేస్తారు. కానీ ఇది అలా కనిపించట్లేదు. లిరిక్స్ అన్నీ కూడా బాగున్నాయి. దీన్ని ఇన్డెప్త్ తీసుకున్నారు, దానికి ఇవ్వాల్సినంత విలువ ఇస్తున్నారు. దీనికి ఇంత విలువ ఇస్తున్నారంటే దీనికి లీడ్ తీసినటువంటి కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారుతోంది. అందుకని ఈ డెడికేషన్, రవితేజ కనిపించిన పద్ధతి కూడా చాలా డెడికేటెడ్గా ఉన్నాడు. అంటే నాకు తెలిసి ఎందుకు కాన్సెప్ట్ మూవీస్ బేస్డ్ వెళ్ళిపోతున్నారు అని. నిజానికి చాలా రోజుల క్రితమే తను అటువైపు డ్రైవ్ అయ్యాడు. ఆ డ్రైవ్ అయిన పరిస్థితుల్లోనే ఆయన భర్త మహాశైలుకు కూడా సైన్ చేసింది. అది తనకి కొత్త కథ అనుకున్నాడు ఆయన. కానీ ఆ కథ డిజైనింగ్లో ఉన్నటువంటి లోపాల వల్ల తను ఆశించిన ప్రయోజనం రాలా. ఈసారి ఇది మిస్ఫైర్ అయ్యేలా కనిపించట్లేదు. పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు, ఒక ప్రాపర్ ఫ్రేమ్ వేశారు. ఇది ఫ్యామిలీ లింక్ అయి ఉంది, పాప లింక్ అయి ఉంది. సో ఇన్డెప్త్ వాళ్ళు బయటకు వదులుతున్నటువంటి ప్రమోషనల్ కంటెంట్, కథ ఒక 4-5 లేయర్లలో నడిచే కథ ఇది అనేది క్లారిటీగా జనాలకు అర్థం చేయించింది. అవును, ఇంత ఇన్డెప్త్ వెళ్ళి వాళ్ళు ఈ భక్తిని నడుపుతున్నారు అంటే దీనిని నిలబెట్టేటువంటి సన్నివేశాలు ఇంకెన్ని ఉన్నాయో సినిమాలో అనేది. అంటే డైరెక్టర్ మోటివేషన్. శివ నిర్మాణానికి ఒక హిస్టరీ ఉంది కదా, హ్యూమన్ ఎమోషన్స్ని బాగా డీల్ చేయగలదని చెప్పేసి. అదే హ్యూమన్ ఎమోషన్స్ మీద సున్నితంగా ఒక సున్నితమైనటువంటి డ్రామా నడపగలడు అతను. ఆ డ్రామా నడపగలడు. సినిమా అనేది కంటెంట్ ఏమిటి అనేది ఓపెన్గా చెప్పక్కర్లేదు, మనసులకి తగిలేలాగా చెప్పగలిగితే చాలు. ఆ మనసులకి తగిలేలా చెప్పటం అనే దాన్ని ఇతను చాలా బలంగా నమ్ముతున్నాడు డైరెక్టర్. ఆ నమ్మకమే కనిపించింది అతను పాత సినిమాల్లో కూడా, ఈ సినిమాలో కూడా ఆ నమ్మకమే కనిపిస్తుంది. ఆయన ఆలంబనగా చేసుకున్నటువంటి అయ్యప్ప డెఫినెట్గా ఈసారి ఒక మంచి విజయం అయితే ఇస్తాడు వీళ్ళకి. ఎస్, అంటే అయ్యప్ప భజనలు మనం చూసాం ఇంతకుముందు, చాలా పాటలు, ఫేమస్ పాటలు ఉన్నాయి. అంటే యాజ్ ఇట్ ఈజ్గా వాడేయకుండా వీళ్ళు వాళ్ళకి కావాల్సిన పద్ధతుల్లో దాన్ని ట్యూన్ చేశారు. నాకు తెలిసి ప్రతి రీరైట్ చేసుకున్నారు. రీరైట్ చేసుకుంటూనే ఆ పాత రెఫరెన్సెస్ వదలకుండా అది కూడా డ్రైవ్ అయింది. పాటలో మధ్యలో హమ్మింగ్స్లోనూ అక్కడ పాత అంటే తెలుగువారికి అయ్యప్పని పరిచయం చేసినటువంటి స్వామి అయ్యప్ప సినిమాలో యేసుదాస్ గారు
అనిశెట్టి గారు రాశారు అప్పుడు, మ్మ్. యేసుదాస్ గారు పాడారు. ఆ పాటల తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా దీనిలో కనిపించింది. అంటే ఆ ప్రభావం నుంచి నడిచి వచ్చామన్న ధోరణిలో రాశారు. రాస్తూ వాళ్ళ పర్పస్కి కథ చెప్పడానికి పాట కావాలి అక్కడ. అవునవును. ఆ కథ చెప్పడము ఈ సందర్భాన్ని మిక్స్ చేసి సాహిత్యం వెళ్ళాలి. అందుకని తను ఇన్వాల్వ్ అయ్యాడు మ్మ్. ఈ లిరిక్లో. శివనిర్వాణ కళ్యాణ్ చక్రవర్తితో కలిసి రాయటానికి రీజన్ అది. మ్మ్. ఆ ఎమోషన్ని ఈ సింగర్ అనంత్ పట్టుకున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ ప్రకాష్ పట్టుకున్నాడు. మ్మ్. ఆ మేరకు పాటని సందర్భోచితంగానే నడిపాడు. సినిమాలో 2 అయ్యప్ప పాటలు ఉంటాయని చెప్పాడు అతను ముందే మ్మ్. ప్రకాష్. కాబట్టి అందులో ఇదొక పాట. ఈ పాట కూడా జనాలకి పట్టుకోవడం మాత్రమే కాదు, అది ప్రతి అయ్యప్ప భజనలోనూ మోగే పాటగానే కనిపిస్తుంది. అవును. ఉండబోతోంది. మ్మ్. అందుకని ఇది ఉపయోగకరమే. అదే. ఇది ఉపయోగకరమే. ఇదేదో అనుకుంటున్నారు కానీ దీని వెనకాల చాలా కథ ఉంది. మ్మ్. జనాల్ని ఎమోషనల్గా థియేటర్లో కూర్చోబెట్టే కంటెంట్ ఉంది అక్కడ. అదేలేండి. మ్మ్. ఆ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తో ఉన్నారు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్ కానీ. ఆ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపిస్తుంది. మ్మ్. రవితేజకి ఇది డెఫినెట్గా వర్కౌట్ అయ్యే సినిమా అనే హోప్ అయితే ఈ పాట ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. రేపు థియేటర్లోకి వచ్చాక చూడాలి దాని కండిషన్ ఏంటనేది. ఓకే.